Mr. Rishi Kumar, Hello, sir. please come. What an inspiration. From nowhere to somewhere. Thank you, sir. మీ గురించి కూడా ఎవరికి తెలియదు. మిస్టర్ వివేక్ మిట్టల్, one of the leading corporate kings in India. Thank you. What can I do for you, Mr. Rishi? చిన్న ఆబ్లిగేషన్. చెప్పండి, మిస్టర్ రిషి. బట్ అది రామవరం అనే ఒక ఊరు. అక్కడ ఒక ఫ్రెండ్. అతని కోసం ఆ ఒక్క ఊరు వదిలేయాలి. అదొక్కటి తప్ప. మిస్టర్ రిషి, దిస్ మై డెసిషన్ బోర్డ్. నా డ్రీమ్ ఏదైనా ఈ బోర్డు మీద రాకముందే ఒక్కసారి బోర్డు మీదకి వచ్చాక దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఈ ఒక్క ఊరని వదిలేస్తే దారిలో 83 ఊర్లున్నాయి. ఇట్స్ అ $10 billion ప్రాజెక్ట్. అంటే 75,000 కోట్లు. అయినా మిస్టర్ రిషి, you're such a big man. నీ ఫ్రెండ్ని తీసుకెళ్ళిపో. గివ్ మై గుడ్ లైఫ్. చెప్పాను సార్ అడిగి వింటలా. మీరు ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారో, ఎన్ని ఊళ్ళు పోతున్నాయో నాకు అనవసరం. వాడికి చెప్పాను ఇదొక్కటి వాడికి ఇస్తానని. ఈ ఒక్క ఊరు వదిలేండి. కుదరదు మిస్టర్ రిషి. కుదరాలి మిస్టర్ వివేక్. కుదరకపోతే మీ కళ కలగానే మిగిలిపోతుంది. మిస్టర్ రిషి, దిస్ ఇస్ అ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లీగల్. No, Mr. Vivek. This is your personal project and there's nothing legal about it. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 70,000 కోట్లు కాదు, 50,000 కోట్లు మాత్రమే. అందులో మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ తో ఎక్కువ ఇన్వెస్ట్ చేయించడానికి ప్రాజెక్ట్ ని 50% ఓవర్ ఎస్టిమేషన్ వేశారు. అండ్ ఈ 83 ఊళ్ళలో 33 ఊళ్ళు మాత్రమే వాలంటరీగా ఒప్పుకున్నాయి. మిగతా 50 ఊళ్ళు మీరు బలవంతంగా లాక్కుని. దిస్ ఇస్ నాట్ అ నేషనల్ ప్రాజెక్ట్. This is your personal project and everything is illegal about it, Mr. Vivek. వావ్, ఇదంతా గవర్నమెంట్కి తెలియదు అనుకుంటున్నావా? పోనీ గవర్నమెంట్ తప్పు చేస్తే దొరకటానికి రెడీగా ఉన్న ఆపోజిషన్ తెలియదు అనుకుంటున్నావా? అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ మాట్లాడరు. మేము ఒక చోట అడుగు పెడితే ప్రపంచాన్ని అక్కడి నుంచి దూరం చేస్తాం. అంతెందుకు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, టెంట్లో ఒక్కడే కూర్చున్నాడు. వెనకాల ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాదు 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 కాదు, అలవాటు చేశాం. అలవాటు అలవాట్లు మారుతాయి మిస్టర్ వివేక్. మారుస్తాను. వాళ్ళ అలవాట్లు మారుస్తాను, మీ అలవాట్లు మారుస్తాను. జాగ్రత్త రిషి. ఇప్పటి వరకు నీకు గెలవటం అలవాటు అనుకుంటా. ఎప్పటి నుంచి ఓడిపోవడం కూడా అలవాటు చేసుకో. చిన్నప్పుడెప్పుడో మా అమ్మకి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నీకే చెప్పడం. ఓడిపోవటం అంటే నాకు భయం. ఆ భయంతోనే ఇక్కడి దాకా వచ్చాను. మళ్ళీ ఆ భయాన్ని నాకు పరిచయం చేశావు. గెట్ రెడీ మిస్టర్ వివేక్. ఆ బోర్డు తిప్పేసుకోవటానికి. Rishi, please tell me you're coming back. నాకు రావటానికి ఇంకా టైం పట్టుద్ది. But Rishi, నీ అపాయింట్మెంట్స్ మీటింగ్స్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్ మై ఆపరేషన్స్ విల్ బీ ఫ్రమ్ హియర్. నన్ను ఎవరు కలవాలనుకున్నా, ఏ అపాయింట్మెంట్ ఉన్నా ఇక్కడికే డైవర్ట్ చేయి. ఇండియాలో ఎక్కడ? రామవరం.